ఎక్కడ యాడ్స్ లేవు. సో, ఇంటర్‌ఫేస్ అనేది కూడా చాలా నీట్‌గా ఉంది. ఇండియన్ మార్కెట్స్ రీసెంట్‌లీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇండెక్సెస్ అన్నమాట. నిఫ్టీ 50 ఇండెక్స్, సెన్సెక్స్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అలాంగ్ విత్ బిట్‌కాయిన్ క్రిప్టో కూడా ఇంక్లూడ్ చేశారు. సెలెక్ట్ చేసిన పీరియడ్‌లో అది ఎంతవరకు గ్రో అయింది, ఎంత పర్సెంటేజ్‌తో గ్రో అయింది కూడా మనకిక్కడ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఇక్కడేంటంటే నేను టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చనమాట. అంటే ఈ పర్టిక్యులర్ ప్రైస్ వస్తే నాకొక అలర్ట్ ఇవ్వమని. సో, ఈ టెంప్లేట్స్ ఇవన్నీ ఎందుకంటే మనకి స్పెసిఫిక్‌గా ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, చాట్‌జీపీటీలో జీపీటీస్ ఎట్లా కస్టమ్ జీపీటీస్ ఎలానో ఇది కూడా అలానే మనం వాడుకోవచ్చనమాట. సో, దీన్ని ఒక్కసారి గాని మనం సేవ్ చేస్తే అంతే. సో, ఎవ్రీ డే మనకి 8 పీఎంకి ఆ రోజుకి సంబంధించిన 5 పెర్ఫార్మింగ్ స్టాక్స్ కానీ, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న పోర్ట్‌ఫోలియో స్టాక్స్ కానీ తెలిసిపోతుంది. సో, వీక్లీ ఎవ్రీ సండే 10 ఏఎం నాకు కావాలని చెప్పేసి నేను ఈ టాస్క్ అనేది షెడ్యూల్ చేశాను. వన్స్ ఒకసారి ఇది షెడ్యూల్ అయిన దాని తర్వాత డీటెయిల్ రిపోర్ట్ అనేది నాకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 ఏఎంకి వస్తుంది. హలో! వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పర్ప్లెక్సిటీ ఫైనాన్స్ అనే కొత్త ఫీచర్ దీని గురించి మనం చూద్దాం. సో, ఇంతవరకు ఆల్రెడీ మన పర్ప్లెక్సిటీ పైన సీరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇది థర్డ్ వీడియో సీరీస్‌లో. ఓవర్‌వ్యూ ఒకటి చేసాం. దాని తర్వాత ప్రో ఫీచర్స్ ఎయిర్టెల్ యూజర్స్‌కి ఇండియాలో ఎలాగైతే ప్రో ఫీచర్ ఫ్రీగా ఇచ్చారో దాని గురించి కూడా చూసాం. ప్రో ఫీచర్స్ గురించి కూడా చూసాం. సో, ఈ వీడియో ఓన్లీ డెడికేటెడ్ టు పర్ప్లెక్సిటీ ఫైనాన్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ప్లెక్సిటీ ఫైనాన్స్ ఓవర్‌వ్యూ ఒకటి చూద్దాం. దాని తర్వాత ఈ పర్ప్లెక్సిటీ టాస్క్ దాన్ని ఎలా వాడాలో కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. సో, డెఫినైట్‌లీ ఎండ్ వరకు చూడండి. సో, పర్ప్లెక్సిటీ ఫైనాన్స్ perplexity.ai/finance అని సెర్చ్ చేసినా మనకొస్తుంది. లేకపోతే ఇక్కడ మనం పర్ప్లెక్సిటీలో మనం లాగిన్ అయిన దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు చూస్తే హోమ్ ఉంది గదా! ఈ హోమ్ పైన హోవర్ అవ్వంగానే మనకిక్కడ ఫస్ట్ ఆప్షనే ఫైనాన్స్ అని ఉంది. సో, ఈ ఫైనాన్స్ అని క్లిక్ చేయగానే మనకి ఈ ఇంటర్‌ఫేస్ వస్తుందనమాట. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యాడ్స్ లేవు. సో, ఇంటర్‌ఫేస్ అనేది కూడా చాలా నీట్‌గా ఉంది. ఇండియన్ మార్కెట్స్ రీసెంట్‌లీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు యూఎస్ మార్కెట్స్ ఒకటే ఉండే. బట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో, ఇక్కడ చూస్తే మనకి మార్కెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక డ్రాప్ డౌన్ మెనూ ఇచ్చారు. దాని తర్వాత క్రిప్టో అని ఉంది. దాని తర్వాత ఎర్నింగ్స్, స్క్రీనర్ ఇది వన్ బై వన్ మనం మళ్ళొకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 21 ఆగస్ట్ 2025 మార్కెట్ క్లోజ్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మార్కెట్స్ యాక్చువల్‌గా క్లోజ్ అయినాయి. అండ్ ఇన్ ద సేమ్ టైమ్ సో, మార్కెట్ సెంటిమెంట్‌ని కూడా మనకిక్కడ చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే క్రియేటెడ్ వాచ్ లిస్ట్ అని ఉంది. సో, నేనేం పెట్టలేదు. డిఫాల్ట్ చూపిస్తుంది. ఇక్కడ కావాలనుకుంటే మనం ఎడిట్ వాచ్ లిస్ట్‌కెళ్ళేసి మనకు కావాల్సినవి కూడా మనం సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేనేం పెట్టలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది ఏ స్టాక్ బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ప్యూర్‌లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. దీంట్లో ఈ వీడియోలో గాని మనం డిస్కస్ చేసే స్టాక్స్ గురించి కూడా బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే అస్సలు కాదండి. జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంతే. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్ తర్వాత ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ సమ్మరీ అని ఉంది. ఇది లాస్ట్ అప్డేటెడ్ 2 అవర్స్ ఎగో అని ఉంది. సో, బేసిక్‌గా ఈరోజు మార్కెట్‌లో ఏమేమి అయినాయి అని చెప్పేసి సింపుల్‌గా సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది. 2-3 సెంటెన్స్ ఆన్ ఈచ్ టాపిక్. సో, రైట్ సైడ్ కూడా ఇక్కడ చూస్తే మనకి లూజర్స్, యాక్టివ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట. మనకి ఈరోజు మార్కెట్‌లో ఏవి లూజర్స్, ఏవి యాక్టివ్ అని. దాని కింద పాపులర్ క్రిప్టో కరెన్సీస్. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్‌తో పాటు క్రిప్టో మార్కెట్ గురించి కూడా డీటెయిల్‌గా ఉంటుంది. సో, ఒకసారి కిందికి మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి చూస్తే లేటెస్ట్ న్యూస్‌ని కూడా కవర్ చేస్తున్నారనమాట. బేస్డ్ అపాన్ మన ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్స్. సో, ఇక్కడ ఇంకొక కేటగరీ వచ్చేసి స్టాండ్ ఔట్స్ అని ఇచ్చారు. సో, ఫ్యూ స్టాక్స్ సో, బీఎస్ఈలో వాటి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఇలా 3-4 స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద డిస్క్లైమర్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళు ఎవరెవరితోటి పార్ట్నర్‌షిప్ అయ్యి ఈ డేటా అనేది మనకి ప్రెజెంట్ చేస్తున్నారని. సో, ఒక్కసారి మళ్ళీ పైకెళ్ళి మనం చూస్తే ఇండెక్సెస్ అనమాట. నిఫ్టీ 50 ఇండెక్స్, సెన్సెక్స్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అలాంగ్ విత్ బిట్‌కాయిన్ క్రిప్టో కూడా ఇంక్లూడ్ చేశారు. సో, ఒకసారి క్రిప్టో పైన క్లిక్ చేసి చూద్దాం. క్రిప్టో పైన క్లిక్ చేయంగానే కూడా ఇక్కడ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్రిప్టోస్ గురించి కూడా వాటి గురించి చిన్నగా ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు. కాయిన్ బేస్ తోటి కూడా పర్ప్లెక్సిటీ ఒక పార్ట్నర్‌షిప్ ఉంది. ఈ డేటా అంతా కాయిన్ బేస్ నుంచే మనకి ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లీడర్ బోర్డ్ అని పెట్టి వేరియస్ క్రిప్టో కరెన్సీస్ కూడా లిస్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్ సమ్మరీ అని అప్డేటెడ్ 7 మినిట్స్ ఎగో. మీ అందరికీ తెలుసు క్రిప్టో కరెన్సీ అనేది 24 అవర్స్ ఉంటుంది. అన్‌లైక్ నార్మల్ రెగ్యులర్ మార్కెట్స్. సో, అందుకే ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూనే ఉన్నారు. మార్కెట్ సమ్మరీ, లేటెస్ట్ న్యూస్ కూడా రిలేటెడ్ బిట్‌కాయిన్స్ గురించి కూడా. ఇక్కడ చూస్తే మనకి పాపులర్ స్పేసెస్ ఫర్
ఫినాన్స్ రిసర్చ్. డీటెయిల్‌గా నేను మీకు చూపిస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. ఇది కాయిన్ బేస్ 50 ఇండెక్స్ అనమాట. జస్ట్ లైక్ ఒక 50 కాయిన్స్ యొక్క ఇండెక్స్. సో, ఇలాగ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్, దాని క్రిప్టో కరెన్సీ అండ్ వాల్యూస్ అనేది మనకిక్కడ నీట్‌గా ఒకటే ప్లేస్‌లో మనం చూసుకునే విధంగా అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది క్రిప్టో అనమాట బేసిక్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్స్. సో, మనందరికీ తెలిసిందే ఏదైనా లిస్టెడ్ కంపెనీ క్వార్టర్‌లీ వాళ్ళ రిజల్ట్స్, ఎర్నింగ్స్ అనేది పోస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారైతే మనకి వాటి ఎర్నింగ్స్, రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఏం చేశారంటే ఎర్నింగ్స్ క్యాలెండర్ అని ఇచ్చారనమాట. సో, ఇక్కడ చిన్న క్యాలెండర్ ఐకాన్ ఉంది. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట మంత్, డేట్. ఇంకా ఇక్కడ డీటెయిల్‌గా టుడే అని గూడా ఉంది. సో, వీక్‌కి సంబంధించిన డేట్స్‌తో పాటు కూడా ఉంది. ఒకవేళ మనం ఆగస్ట్ 18 గాని చూస్తే ఇక్కడ 5 కాల్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ది ఉండే ఎర్నింగ్స్ రిపోర్ట్. ఇది దాని తర్వాత వోడాఫోన్ ఐడియా. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రిలేటెడ్ గూడా మనకి డెడికేటెడ్ ట్యాబ్ లెక్క ఇచ్చేసి చూసుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. సో, ఒకసారి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ది చూద్దాం. నేను దానిపైన క్లిక్ చేశాను. ఇలా కంపెనీకి సంబంధించిన రైట్ సైడ్ చూస్తే మనకి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్‌కమింగ్ అనమాట. Q2 క్వార్టర్‌ది, Q1 క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లున్నాయి? దీని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? రిపోర్ట్ డేట్ ఎప్పుడుంది? అనాలిసిస్. సో, ఇదంతా ఏఐ జనరేటెడ్. ట్రాన్స్‌క్రిప్ట్స్ అనేదేంటంటే యాక్చువల్ అనమాట. కాల్‌లో గాని జరిగింది ఎలా ఉందనేది. సో, ఇక్కడ మనకు చూస్తే మొత్తం కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ట్రాన్స్‌క్రిప్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 అవర్, 1 మినిట్ 37 సెకండ్స్ ఉందన్నమాట వీళ్ళది. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గూడా. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ కంపెనీకైతే అప్‌లోడ్ చేయలేదు. బట్ ఇక్కడ మనకి పీపీటీస్ కానీ, ఈ ట్రాన్స్‌క్రిప్ట్‌కి సంబంధించిన లేకపోతే ఆ పీపీటీలో జరిగిన దానికి సంబంధించిన అడిషనల్ డాక్యుమెంట్స్ అనేది మనకిక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్‌క్రిప్ట్స్‌ని మనం కాపీ చేసుకోవచ్చు. అండ్ దీన్ని డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చనమాట. సో, యాస్ ఎ టెక్స్ట్ ఫైల్ మనకి డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇదొచ్చేసి ట్రాన్స్‌క్రిప్ట్స్. ఇక్కడ జూస్తే మనకి దీనికి ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ఓవర్‌వ్యూ క్లిక్ చేయగానే మనకి ఇలా ఉంటుందనమాట. దీని యొక్క ప్రైజింగ్ గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ గ్రాఫ్ ఉంది గదా! ఇక్కడ గ్రాఫ్‌లో నేను ఎక్కడనైనా గూడా ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే, సో, నాకు ఆ పీరియడ్ ఇదేదైతే సెలెక్ట్ చేసిన పీరియడ్‌లో అది ఎంతవరకు గ్రో అయింది, ఎంత పర్సెంటేజ్‌తో గ్రో అయింది గూడా మనకిక్కడ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఇది గూడా వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫీచర్ అనమాట. సో, ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియో గూడా ఇవన్నీ బేసిక్ డేటా మనకేది స్టాక్‌కి సంబంధించిన, కంపెనీకి సంబంధించిందో అవన్నీ కూడా ఇస్తున్నారు. అండ్ లేటెస్ట్ న్యూస్. సో, కీ ఇష్యూస్ అని ఇక్కడ మనకి ఉంది. ఇక్కడ బుల్లిష్ వ్యూ ఎలా ఉంది? బేరిష్ వ్యూ ఎలా ఉంది? దానికి సంబంధించిన సపోర్టింగ్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి? అండ్ అట్ ద సేమ్ టైమ్ గూడా మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చనమాట. అంటే దీనికి సంబంధించి బుల్లిష్ వ్యూ ఎలా ఉంది? బేరిష్ వ్యూ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ పాలిసీ అండ్ రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్స్. సో, ఇలా అన్నమాట. సో, మనకి ఓవరాల్‌గా కీ ఇష్యూస్ పైన డిఫరెంట్ సోర్సెస్ తోటి మనకిక్కడ బుల్లిష్ వ్యూ, బేరిష్ వ్యూ అనేది చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత లేటెస్ట్ ప్రైస్ మూవ్‌మెంట్ అని ఉంది. సో, ఎప్పుడెప్పుడైతే మార్కెట్స్ యాక్టివ్ ఉందో ఇండివిడ్యువల్ డే, ఎవ్రీ డే ఆ ప్రైస్ అనేది ఎలా మూవ్ అయిందో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించిన చిన్న రీజన్ కూడా ఇచ్చారనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ తోటి వాటిని సైట్ చేస్తూ కూడా ఎందుకు తగ్గింది? ఎందుకు పెరిగింది? ఒకసారి మనకు అర్థం కాదు స్టాక్ ఎందుకు పడిందా అని. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా ఒక ఓవర్‌వ్యూ అనేది ఇస్తున్నారనమాట. అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ ఇదొకటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ పర్పస్. నెక్స్ట్ ఓవర్‌వ్యూ చూసాం కదా! ఇప్పుడు ఫైనాన్షియల్స్ చూద్దాం. సో, ఇయర్ వైస్ ఫ్రమ్ 2022, 23, 24 ఇలా ఇయర్ వైస్ ఇచ్చారు. కీ స్టాట్స్ ఇచ్చారు. ఇన్‌కమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. క్యాష్ ఫ్లో గూడా ఉంది. ఇది మనం యాన్యువల్లీ చూడొచ్చు. క్వార్టర్‌లీ కూడా చూడొచ్చు. దాని తర్వాత ఇది మనం మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ దీన్ని గూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాస్ ఎ సీఎస్‌వి ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్ ఏ విధంగా అయినా మనకు కావాలనుకుంటే డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. సో, ఇవంతా క్యాష్ ఫ్లో రిలేటెడ్ అండ్ అగైన్ ఇక్కడ కూడా ఇన్‌సైట్స్ ఇస్తున్నారనమాట. బుల్లిష్ వ్యూ, బేరిష్ వ్యూ అని చెప్పి డిఫరెంట్ సైట్స్‌ని కూడా కోట్ చేస్తారు. అదే 21 సోర్సెస్ అని ఇక్కడ ఏదైతే ఉందో. సో, ఇది ఫైనాన్షియల్. నెక్స్ట్ హిస్టారికల్ డేటా. సో, ఈ ప్రైస్ యొక్క వాల్యూ రోజు రోజు ఎలా ఉంది? ఇక్కడ మనకు మంత్లీ ఉంది. దీన్ని మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చనమాట డైలీ. సో, దీన్ని డైలీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. పర్ డే చూసుకుంటే ఎలా మారుతుంది? సో, ఈ పర్టిక్యులర్ డే రోజు ఎంతకి ఓపెన్ అయింది? ఎంతకి హై ఎంతుండే? లో ఎంతుండే? ఈ కంప్లీట్ డేటాను గూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఎర్నింగ్స్ మనం ఆల్రెడీ చూసాం. ఈ ఎర్నింగ్స్ ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గురించి. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ మనం టాప్‌లో చూస్తే ఇక్కడ మనం దీన్ని ఫాలో చేయొచ్చు. ఇంకొకటేంటంటే సో, ప్రైస్ అలర్ట్ అని ఉంది. ఒకసారి క్లిక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో, ప్రైస్ అలర్ట్ అని క్లిక్ చేయగానే ఇలా పాపప్ వచ్చింది.
ఇక్కడేంటంటే నేను టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చనమాట. అంటే ఈ పర్టిక్యులర్ ప్రైజొస్తే నాకొక అలర్ట్ ఇవ్వమని. మూవ్‌మెంట్ అమౌంట్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎంత పర్సెంటేజ్ అనమాట మూవ్ అయింది అని. 1%, 2%, 3% అలా గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చట. సో, రన్ ఎ క్వెరీ కాడ నాట్ సెలెక్టెడ్ ఉంది. సో, ఒకవేళ పెరిగినప్పుడు గూడా ఎందుకు పెరిగిందని చెప్పి గూడా ఒక క్వెరీ కూడా మనం రన్ చేయొచ్చనమాట. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే మనకొక అలర్ట్ కావాలి అంటే ఇది మనకెలా అంటే వయా మెయిల్ ఒస్తుంది అలర్ట్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ప్రైస్ అలర్ట్. ఇది బేసిక్‌గా మార్కెట్‌లో మార్కెట్ టైమ్‌లో బిజీ ఉండే వాళ్ళకి అంటే ఎవ్రీ డే చూడని వాళ్ళకి ఇది మంచి ఫీచర్ అనమాట. ప్రైస్ అలర్ట్స్. సో, దిస్ ఈస్ ద ఇండివిడ్యువల్ స్టాక్ గురించి. సో, ఇప్పుడు ఒకసారి మనం స్పేసెస్ చూద్దాం. సో, నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ స్పేసెస్ పైన హోవర్ అవ్వంగానే పైన టెంప్లేట్స్ అని ఉన్నాయి. ఈ టెంప్లేట్స్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా కాకుండా కూడా perplexity.ai స్పేసెస్ టెంప్లేట్స్ అని అన్నా కూడా మనకొస్తుంది. ఇవన్నీ బేసిక్‌గా ఏంటంటే టెంప్లేట్స్ అనమాట. ఇక్కడ మనకి ఆల్ ఉంది. లైఫ్ రిలేటెడ్ ఉంది. టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నాయి. ఫినాన్స్ రిలేటెడ్. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఫినాన్స్ రిలేటెడ్ ప్రొఫైల్ బిల్డర్ అని ఉంది. ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూద్దాం. సో, ప్రొఫైల్ బిల్డర్ బేసిక్‌గా ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు ఒక మన కంపెనీ గురించి కావాలన్నా, ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించి కావాలన్నా కూడా ఈ ప్రొఫైల్ బిల్డర్ అనేది మనకి ఇస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఎవరో షేర్ చేశారు. ఇక్కడ చూద్దాం మనం. చిమే ఫైనాన్షియల్స్ అని అంటున్నారు. చిమే ఫైనాన్షియల్ అమెరికన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ. సో, ఈ కంపెనీ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది మనకిస్తుందనమాట. సో, ఇక్కడ ఫిగ్మా గురించి కూడా ఎవరో అడిగారు. మనందరికి తెలుసు కదా! ఫిగ్మా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఫర్ యూఐ, యూఎక్స్ డిజైన్. ఒకసారి క్లిక్ చేయంగానే ఇలా ఫిగ్మా కంపెనీ ప్రొఫైల్ అనేదొచ్చింది. ఫిగ్మా యాక్చువల్‌గా నాకు తెలిసి ఐపీఓ వస్తుంది యూఎస్‌లో. సో, అందుకే దాని గురించి సెర్చ్ చేసుంటారు. దాని గురించి తెలుసుకుందామని. సో, ఇక్కడ లీడర్‌షిప్ గురించి ఇచ్చారు. ఎవరున్నారు? దాని తర్వాత ఫైనాన్షియల్స్ గురించి కూడా ఉంది. దాని తర్వాత ఫండింగ్ హిస్టరీ ఉంది. మార్కెట్ అండ్ కాంపిటీటర్స్ గూడా ఉంది. దాని తర్వాత కాంపిటీటివ్ ల్యాండ్‌స్కేప్. సో, ఇలా మనకి ప్రొఫైల్ బిల్డర్ తోటేంటంటే ఒక కంపెనీ ఆర్ ఒక పర్సన్ గురించి రిలేటెడ్ మనం అనేది తెలుసుకోవచ్చనమాట. సో, యాస్ యూజువల్ ఇక్కడ సోర్సెస్‌ని కూడా అది కోట్ చేస్తుంది. ఇంకొక స్పేస్ వచ్చేసి ఏంటంటే క్రిప్టో కాయిన్ ఎక్స్‌ప్లోరర్. సో, ఒకసారి క్రిప్టో కాయిన్ ఎక్స్‌ప్లోరర్ పైన క్లిక్ చేయంగానే ఇలా ఉంటుంది మళ్ళీ మనకి ఇంటర్ఫేస్. సపోజ్ మీరేదైనా కాయిన్ గురించి తెలుసుకోవాలన్నా, ఏదైనా టోకెన్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ స్పేస్‌ని మనం వాడుకోవచ్చనమాట. సో, ఇందులో కూడా సేమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ క్వెరీ మనం ఎలా అడుగుతామో అలానే అడగొచ్చు. అండ్ ఇక్కడ కావాలంటే కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మనకి డీప్ రీసెర్చ్ కావాలా? లేకపోతే జస్ట్ నార్మల్ సెర్చ్ ఒకటే సరిపోతుందా? ఇక్కడ మనం మన ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. డిక్టేట్ కూడా చేయొచ్చు. వాయిస్ మోడ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చనమాట. ఇదొక్కటే కాకుండా కూడా చాలా టెంప్లేట్స్ ఉన్నాయి. ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ట్రిప్ ప్లానర్ ప్రో, వెబ్‌సైట్ స్కానర్. సో, ఇలా చాలా వరకి మనకి టెంప్లేట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ టెంప్లేట్స్ ఇవన్నీ ఎందుకంటే మనకి స్పెసిఫిక్‌గా ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, చాట్‌జీపీటీలో జీపీటీస్ ఎట్లా కస్టమ్ జీపీటీస్ ఎలానో ఇది కూడా అలానే మనం వాడుకోవచ్చనమాట. బట్ ఒకవేళ ఇప్పుడు మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు సంబంధించి ఇది క్రిప్టో కాయిన్ ఎక్స్‌ప్లోరర్ ఒకటి, ప్రొఫైల్ బిల్డర్ ఒకటి రిలవెంట్ ఉంది. ఇలా కావాలనుకుంటే మనం చాలా వరకు కూడా మనం చూసుకోవచ్చు. కేస్ స్టడీ జనరేటర్. సో, ఇలా చాలా వరకున్నాయి. ఒకసారి మీరు తప్పకుండా ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు ఏదైనా మీ రిలవెంట్ ఫీల్డ్‌లో ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ కాంటెంట్ గాని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానెల్‌ని క్రియేటర్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ప్లెక్సిటీ ఇంకొక ఫీచర్ టాస్క్స్. సో, నేనేం చేస్తున్నా అంటే నా ప్రొఫైల్ అకౌంట్ ఉంది కదా! ఆ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయంగానే ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ అనమాట టాస్క్స్ అని ఉంది కదా! సో, నేను టాస్క్స్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా టాస్క్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక రొటీన్ వర్క్‌ని ఎవ్రీ డే చేయడం అనమాట. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫైనాన్స్ రిలేటెడ్ తీసుకుంటే, సపోజ్ నేను డే అంతా బిజీగా ఉంటాను. బట్ ఆ రోజు మార్కెట్‌లో ఏం జరిగిందో నాకొక 7:00కి నాకొక సింపుల్ రిపోర్ట్‌లో కావాలి. సో, ఇలాంటి రిపిటేటివ్ టాస్క్స్ అనేది ఈ ఏఐ చాలా సింపుల్‌గా చేస్తుంది. పర్ప్లెక్సిటీ టాస్క్స్ అనే ఒక ఫీచర్ తోటి తీసుకొచ్చిందనమాట. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. న్యూస్ డైజెస్ట్ అని, మార్కెట్ ఫోర్‌కాస్ట్ అని, టెక్ ఇన్‌సైట్స్ అని, దాని తర్వాత సైన్స్ ఎక్స్‌ప్లోరర్ అని, స్పోర్ట్స్ రౌండప్ అని, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ అని. సో, దేనికి సంబంధించిందైనా కూడా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక 5 డిఫరెంట్ స్టాక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి. సో, దానికి మనం టాస్క్ ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక చిన్న ప్రాంప్ట్ రాసాను. ఆ ప్రాంప్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ప్రాంప్ట్‌ని గూడా నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. మీరు కూడా దాన్ని కాపీ చేసుకొని మీరొకసారి ట్రై చేయొచ్చు. సో, నేనిక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో, నా ప్రాంప్ట్ ఏమని ఇచ్చానంటే ఇక్కడ బేసిక్‌గా ట్రాక్ అండ్ అనలైజ్ ద టాప్ 5 పెర్ఫార్మింగ్ ఎన్ఎస్‌సి స్టాక్స్ టుడే
ఐడెంటిఫై ఎనీ సిగ్నిఫికెంట్ ఎర్నింగ్స్ అనౌన్స్‌మెంట్ ఆర్ కార్పొరేట్ యాక్షన్స్ అఫెక్టింగ్ మై వాచ్ లిస్ట్ కంపెనీస్. సో, ఈ 5 వాచ్ లిస్ట్ కంపెనీస్‌ని నేను రాండమ్‌గా పెట్టాను. మీకు కావాల్సిన కంపెనీస్ మీరు పెట్టుకోవచ్చు. అగైన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదేం బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. జస్ట్ ప్యూర్‌లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో, ఈ స్టాక్స్ అన్ని చాలా ఫేమస్ అందరికి తెలుసు కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్స్‌ని మీరు రీప్లేస్ చేయొచ్చు. అండ్ ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ కీ ఎఫ్ఐఐ, డిఐఐ యాక్టివిటీ ప్యాటర్న్స్, include sector rotation insights, and highlight any stocks showing unusual volume activity about 2x average daily trading volume. Also check for any RBI policy updates or government announcement that could impact market segment. సో, బేసిక్‌గా ఒక రోజు మార్కెట్‌లో ఏమేమి జరుగుతాయో దానికి సంబంధించిన చిన్న ప్రాంప్ట్ అయితే నేను రాసాను. అలాంగ్ విత్ నా వాచ్ లిస్ట్ కంపెనీస్ అండ్ ఆల్సో నేను నిఫ్టీలో టాప్ 5 పెర్ఫార్మింగ్ స్టాక్స్ గురించి కూడా నేను ఒక చిన్న ప్రాంప్ట్ రాసాను. సో, ఇక్కడ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను నార్మల్ సెర్చ్ చేయొచ్చు. లేకపోతే డీప్ రీసెర్చ్. సో, నేను డీప్ రీసెర్చ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ గ్లోబ్ ఉంది కదా! గ్లోబ్‌ని సెలెక్ట్ చేసి నేను సోషల్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఫినాన్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెర్చ్ ఎస్‌ఈసీ ఫైల్స్. ఎస్‌ఈసీ ఫైల్స్ అనేదేంటంటే మన సెబీ ఎలానో యూఎస్‌లో ఎస్‌ఈసీ కూడా అలానే. బట్ ఇది యూఎస్ రిలేటెడ్ రొటీన్. బట్ స్టిల్ నేను ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా మనకి ఇవ్వాలని. సో, దాని తర్వాత నేను ఇక్కడ యారోని క్లిక్ చేస్తున్నాను సబ్మిట్. సో, సబ్మిట్ కొట్టగానే ఇట్లా మళ్ళీ ఇంకొక పాపప్ అనేదొచ్చింది. ఇది నాకు డైలీ కావాలి. అండ్ ఇక్కడ నేను టైమ్ అనేది నేను సెట్ చేసుకుంటాను అనమాట. నాకిది 7 పీఎం ఆర్ 8 పీఎం. ఎందుకంటే నేను 8 పీఎం సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పటి వరకే మార్కెట్ అయిపోయి టైమ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ అనేది బయటకొస్తుంది. సో, ఇక్కడ ఆప్షనల్ అని ఒకటుంది. ఇదేంటంటే ఎక్స్‌పైరీ డేట్ అంటే ఎప్పటి వరకి నాకిది కావాలి అని. బట్ సో, ఇది డిఫాల్ట్‌గా సెప్టెంబర్ 6 అని ఉంది. సో, నేను దీన్ని ఏం పెట్టట్లేదు. ఆప్షనల్ ఇది. దాని తర్వాత రన్ ఎ క్వెరీ. ఇది ఏదైతే మనం ఇంతకుముందు కాపీ పేస్ట్ చేసి ఇచ్చిన క్వెరీ. సో, దీన్ని ఒక్కసారి గాని మనం సేవ్ చేస్తే అంతే. సో, ఎవ్రీ డే మనకి 8 పీఎంకి ఆ రోజుకి సంబంధించిన 5 పెర్ఫార్మింగ్ స్టాక్స్ కానీ, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న పోర్ట్‌ఫోలియో స్టాక్స్ కానీ, ఎఫ్ఐఐ, డిఐఐ యాక్టివిటీ, వాళ్ళ ట్రెండ్స్, సెక్టోరియల్ రొటేషన్ దాని గురించి గూడా, దాని తర్వాత ఎన్ఎస్‌సి స్టాక్స్ ఏదైనా వాల్యూమ్ గూడా మనకి 2x ఆర్ 3x అట్లా అవుతున్నా గూడా తెలిసిపోతుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ అప్డేట్స్, గవర్నమెంట్ అనమాట. సో, ఇలా మనం టాస్క్స్ అనేదైతే మనం సెట్ చేసుకోవచ్చు. సో, ఇది ఫినాన్స్ రిలేటెడ్. ఒకవేళ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు చాలా కష్టమైపోయింది. అంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏ అప్డేట్ వచ్చిందనేది అప్ టు డేట్ ఉండడానికి. ఇలాంటి టైంలో టాస్క్ ఫీచర్ మస్తు హెల్ప్ చేస్తుంది మనకి. సో, ఫర్ సోషల్ మీడియా గూడా నేను ఎలానో ఒక చిన్న క్వెరీ రాసాను. ప్రాంప్ట్ రాసాను. అది గూడా మీకు చూపిస్తాను. అది నేను డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను. సో, ప్రొడ్యూస్ ఎ వీక్లీ సోషల్ మీడియా ఇండస్ట్రీ అప్డేట్ కవరింగ్ ద లాస్ట్ 7 డేస్ అక్రాస్. సో, ఈసారి ఏం చేశానంటే నేను బేసిక్‌గా డైలీ బదులు వీక్లీ పెట్టాననమాట. ఎవ్రీ డే బదులు వీక్లీ అనేది సూట్ అవుతుంది. వన్స్ ఎవ్రీ సండే రోజో లేకపోతే ఎవ్రీ సాటర్‌డేకో అలా సెట్ చేసుకోవచ్చనమాట మనం. ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, లింక్డ్ఇన్, ట్విట్టర్, రెడిట్, ఫేస్‌బుక్, టిక్‌టాక్. మీకు సంబంధించిన ఇంకా వేరే ఏదైనా సోషల్ మీడియా ఉన్నా గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డెలివరబుల్స్ అని, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని, ప్లాట్‌ఫార్మ్ బై ప్లాట్‌ఫార్మ్ బ్రేక్‌డౌన్ అని, దాని తర్వాత నేను ఇంపాక్ట్ అనాలిసిస్ అని, యాక్షన్ చెక్ లిస్ట్ ఫర్ కమింగ్ వీక్ అని, దాని తర్వాత పోస్ట్ రెడీ కాపీ. సపోజ్ దీనికి సంబంధించి నేను ఏదైనా పోస్ట్ చేద్దాం అనుకున్నా గూడా దానికి సంబంధించిన చిన్న పోస్ట్ కూడా నేను రాయమంటున్నాను. ఎడిటోరియల్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారజల్స్ కానీ, దాని తర్వాత క్యాలెండర్, రికమెండెడ్ పోస్టింగ్ టైమ్స్. సో, ఏదైనా ఆల్గోరిథంలో చేంజ్ గాని, దానికి సంబంధించింది కూడా నేను డీటెయిల్‌గా ఇచ్చాననమాట. కన్‌స్ట్రెయింట్స్ అండ్ స్టైల్. ఇది కూడా నేను ఒక సింపుల్ స్టైల్ అనేది నేను చూజ్ చేసుకుంటుంది. ఇది నాకు కన్వీనియంట్‌గా ఉంది. టైమ్ ఫ్రేమ్ స్ట్రిక్ట్‌లీ 7 డేస్ పెట్టుకున్నాను నేను. అఫీషియల్ అండ్ ప్రైమరీ సోర్సెస్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. క్లియర్, న్యూట్రల్, యాక్షనబుల్ లాంగ్వేజ్, నో హైప్. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా! చిన్న విషయాన్ని కూడా హైప్ చేయడం అనేది క్లిక్ బైట్ కోసమో, లేకపోతే ఆ ఆర్టికల్ చదవాలనో, ఆ వీడియో చూడాలనో కూడా ఇట్లా హైప్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు కదా! సో, దాని గురించి ఈ ఈ పాయింట్ అనేది పెట్టాను. కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు మన కాంటెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా ఎళ్తుంది కాబట్టి సో, అది కూడా దృష్టిలో పెట్టాను. కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఫాలో అవ్వకపోయేసరికి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అనో, లేకపోతే యూట్యూబ్ బ్యాన్ అనో కూడా అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను రిస్క్ అండ్ వాచ్ ఔట్స్‌లో కూడా నేను ఇవ్వమని చెప్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దీన్ని కూడా నేను డీప్ రీసెర్చ్ సెలెక్ట్ చేశాను. అండ్ 3 సోర్సెస్‌లో కూడా నేను ఏం చేశానంటే ఫైనాన్స్‌ని తీసేస్తున్నాను. సో, ఓన్లీ 2 సోర్సెస్ సోషల్ అండ్ వెబ్ అని చేసేసి సో, నేను దీన్ని వీక్లీ ఫ్రైడే బదులు నేను సండే పెడుతున్నాను. సండే ఎవ్రీ డే నాకు మేబీ 10 ఏఎం. సో, వీక్లీ ఎవ్రీ సండే 10 ఏఎం నాకు కావాలని చెప్పేసి నేను ఈ టాస్క్ అనేది షెడ్యూల్ చేశాను. వన్స్ ఒకసారి ఇది షెడ్యూల్ అయిన దాని తర్వాత డీటెయిల్ రిపోర్ట్ అనేది నాకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 ఏఎంకి వస్తుంది. అది మెయిల్ ద్వారా వస్తుంది. అండ్ మన పర్‌ప్లెక్సిటీ థ్రెడ్స్‌లో కూడా అప్డేట్ అవుతుంది. సో, ఇలా టాస్క్స్‌ని మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫర్ ఎనీ అకౌంట్ మనం 10 టాస్క్స్ అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు.
ఒకవేళ కొత్త టాస్క్ కావాలంటే గూడా పాత టాస్క్‌ని పాజ్‌లో పెట్టి కొత్త టాస్క్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 10 ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందనుకుంటున్నాను నేను. పర్ప్లెక్సిటీ ఫైనాన్స్, టాస్క్స్ సో, ఈ వీడియోలో మనం చూసాం. ఒకవేళ ఈ కాంటెంట్ గాని మీకు నచ్చితే తప్పకుండా క్రియేటర్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.